నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో బడ్జెట్ రావడం జరిగింది, బడ్జెట్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది, బడ్జెట్ ఈవెంట్ అయిపోయింది. ఈ బడ్జెట్ తర్వాత రాబోయే ఒక సంవత్సరం వరకు ఎటువంటి కైండ్ ఆఫ్ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేయబోతున్నాయి, ఎటువంటి సెక్టర్స్లో ఉన్న ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లేంటి, వాటి ఎంట్రీస్ ఏమైనా ఉంటాయా అండ్ వాటి టార్గెట్స్ ఏంటి, సో అవన్నీ కూడా తెలుసుకుందాము. ప్లస్ వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, ఆ సెక్టర్లో ఒకవేళ ఆ స్టాక్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది గత సంవత్సరం బడ్జెట్ నుంచి ఈ సంవత్సరం బడ్జెట్ వరకు, అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి 2022 ఫిబ్రవరి నెల వరకు. సో ఎలా జరిగింది, ఆ కైండ్ ఆఫ్ జర్నీ స్మూత్గా ఉండిందా, ఆ స్టాక్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చిందా లేదంటే ఈ సంవత్సరం మనకు ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందా, ఒకవేళ ఆల్రెడీ ఉందంటే ఏం చేయాలి, లేదంటే కొనుక్కోవాలా, లేదంటే దీన్ని వదిలేయాలా, ఆ విషయం నేను మీకు చెప్తాను. సో సెక్టర్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది ఒక ఐటీ సర్వీసెస్, ఐటీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ పేరు NIIT లిమిటెడ్. సో NIIT లిమిటెడ్ కంపెనీ చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, చాలా ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉన్నాయి ఈ స్టాక్ చార్ట్లో చూసుకుంటే అండ్ ఈ స్టాక్ పర్ఫార్మెన్స్లో కూడా చూసుకుంటే. అందుకే మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే, రికమెండేషన్ కానే కాదు. ఎందుకంటే మీ బాధ్యత మీకు ఉంటుంది, మీ హోంవర్క్ మీరు చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. సో NIIT లిమిటెడ్ చూసుకుంటే గత 3 నెలల్లో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కోసం. సో ఆ రిజల్ట్స్ చూసుకుంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయండి. వెరీ 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 ఎంకరేజింగ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ ఏంటంటే 32% వరకు నెట్ ప్రాఫిట్ అప్ అయింది, పెరిగిందనమాట. నెట్ ప్రాఫిట్ కాస్త పెరిగింది 32%. అది కాస్త ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ చూసుకుంటే 55 కోట్ల వరకు వచ్చిందండి వాళ్ళకి ప్రాఫిట్. సో గుడ్ న్యూస్, 3 మంత్స్లో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. సో స్టాక్ ఎలా ఉంది కానీ అది చూద్దాం. సో మీరు చూస్తున్నారు NIIT లిమిటెడ్ ప్రైసింగ్ చూసుకుంటే 443 రూపీస్లో ట్రేడ్ అయ్యింది. అండ్ ఈ స్టాక్లో వీళ్ళకి పియర్ కంపారిజన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో కాంప్యూకామ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ దాదాపు 176% రిటర్న్స్ వచ్చిందండి. అంటే మీరు గత సంవత్సరం ఫిబ్రవరి 2021లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ₹1,00,000కి ప్రతి లక్షకి ₹1,76,000 రూపాయలు అదనంగా మీకు ప్రాఫిట్ ఇచ్చింది. అది టాప్ గెయినర్ అనమాట. NIIT లిమిటెడ్ 134% రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే 1,34,000 అదనంగా మీకు ప్రాఫిట్ ఇచ్చింది ప్రతి లక్షకి. అండ్ థర్డ్ టాప్ పర్ఫార్మర్ యాప్టెక్ లిమిటెడ్ 82,000 రూపీస్ ప్రతి లక్షకి 82% ప్రాఫిట్ ఇచ్చింది. సో అయితే ఈ స్టాక్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అండ్ దాని ప్రైస్ రేంజ్ ఏంటి, సో లెట్స్ లుక్ ఇన్ టు దాట్. యాక్చువల్గా చూసుకుంటే ముఖ్యంగా ఈ స్టాక్లో 443లో ట్రేడ్ అవుతుంది. అయితే ఇందులో స్టార్ట్ అయిన బ్రేక్అవుట్ మనం చూసుకుంటే ఒక మంచి స్ట్రాంగ్ అప్వర్డ్ బ్రేక్అవుట్ జరిగిందండి. 190 అండ్ 300 మధ్యలో అనమాట, 190 అండ్ 300 మధ్యలో చూసుకుంటే ఈ స్టాక్లో చాలా పెద్ద అక్యుములేషన్ జరిగింది. అక్కడి నుంచి స్టాక్లో పెద్ద బ్రేక్అవుట్ వచ్చింది. ఒక ఫస్ట్ టార్గెట్ ఉంటుంది 388, అది కాస్త క్రాస్ అయిపోయేసేసి ఇప్పుడు దాన్ని సపోర్ట్గా అది వాడుకుంటుంది అనమాట. సో 388 లాంటి రేంజెస్ వస్తే ఖచ్చితంగా అక్యుములేట్ చేయాలి. రికమెండేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీ హోంవర్క్ చేసుకున్నాకే ప్రిఫర్ చేయాలా వద్దా నిర్ణయం మీరు తీసుకోండి, ఓకేనా. నా ఇందులో టార్గెట్స్ చూసుకుంటే ఈ సపోర్ట్ తర్వాత 500+ టార్గెట్స్ ఉన్నాయి, అంటే 550 వరకు. దాని తర్వాత 1100 to 1200 మధ్యలో నెక్స్ట్ 1 to 1.5 ఇయర్లో టార్గెట్స్ ఉన్నాయి. సో చాలా ప్రామిసింగ్గా ఉంది. ఐటీ ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా రెవెన్యూ గ్రో ఉండే అవకాశం ఉంది. స్టాక్ కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంది. కానీ ఒక విషయం ఇక్కడ మీరు గమనించాలి. ఈ స్టాక్ ఏం చేసిందంటే బేసిక్గా వీక్లీ చార్ట్స్లో ఒక డైవర్జెన్స్ అనేది వచ్చిందండి. సో డైవర్జెన్స్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే స్టాక్ చార్ట్ మాత్రం పెరుగుతుంది, చార్ట్ పెరుగుతుందంటే స్టాక్ పెరిగినట్లే. సో స్టాక్ పెరుగుతుంది కానీ MACD అండ్ RSI ఏవైతే ఉంటాయో అది వీక్లీ చార్ట్స్లో అది కాస్త సౌత్ వర్డ్లోకి వెళ్తుంది. అంటే స్టాక్ నార్త్ వర్డ్గా వెళ్తుంటే RSI అండ్ MACD మాత్రం సౌత్ వర్డ్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ డైవర్జెన్స్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఒకటి నార్త్ వైపు, మిగతా 2 సౌత్ వైపు వెళ్తున్నాయి. సో ఆ డైవర్జెన్స్ కాస్త వరింగ్గా ఉంది చార్ట్ ప్రకారంగా చూసుకుంటే. ఎందుకంటే స్టాక్లో ర్యాలీ కనుక స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ దాంట్లో ఉందంటేనే మీకు ఈ 2 కూడా కన్వర్జ్ అవుతాయి అనమాట. అంటే RSIను MACD 2 కూడా బాగా కన్వర్జెన్స్ ఉండడం వల్ల దాంట్లో మీకు స్టాక్లో స్ట్రెంత్ ఉన్నట్టు. కానీ డైవర్జెన్స్ రావడం వల్ల ఏం జరిగిందంటే ఈ ఇంపార్టెంట్ కొన్ని లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ పైన అయితే ట్రేడ్ అవుతుందండి. కానీ ఆ లెవెల్స్
దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 350 లెవెల్స్ లాంటి లెవెల్స్ కానివ్వండి, ఆ లెవెల్స్ దిగిందంటే ఒక కరెక్షన్ కంటిన్యూస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డైవర్జెన్స్ సౌత్ వర్డ్ వైపు ఏదైతే వచ్చిందో అది ఇంకా డీపర్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ నుంచి స్టాక్ కూడా తప్పకుండా తిరిగి కిందికి రావాల్సిందే. సో ఆ విషయం మీరు జాగ్రత్తగా చూసుకొని ఈ స్టాక్ని ప్రిఫర్ చేయాలా వద్దా అనే నిర్ణయం మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.